హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనమాట. సో రిక్వెస్ట్ వీడియో అనేది మీకు కాదు, సరే నా కోసం ఈ వీడియో తీసానండి, ఎందుకంటే మెమొరబుల్గా ఉండాలనేసి. సో ఇది వచ్చేసి యానివర్సరీ రోజు అనమాట. సో నేను నా హస్బెండ్ యానివర్సరీ రోజు ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఏంటి చాలా మంత్స్ తర్వాత మీరు మళ్ళీ కనిపించాను అనుకుంటున్నారా లాంగ్ వీడియోలో? ఏం చేద్దామండి, మీరు వీడియోస్ పెట్టినప్పుడు అంతా మీరు కొంచెం మోటివేషన్గా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పెట్టాలని అయితే థాట్ అయితే వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి చూపించాలా మన సబ్స్క్రైబర్స్కి అనిపిస్తుంది. సో నేను కూడా మీకు చెప్పేది ఒకటే అండి. సో నేను పెట్టిన వీడియోస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి వీడియో June 4th తీసామండి అనమాట, ఈ మంత్లోనే. సో మాది యానివర్సరీ అనమాట. ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే అనమాట, నెల్బంగళ సైడ్, తుమ్కూరు సైడ్ అనమాట. ఇది శివగంగ బెట్టే, కర్ణాటక వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ట్రెక్కింగ్ లాంటిది అనమాట. సో మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. యానివర్సరీ కాబట్టి ఇంకా ఇద్దరం పొద్దున్నే లేచేసి మంచిగా కబుర్లు చెప్పుకొని ఒక 5 minutes ఈ ఇయర్ ఏం చేసాము ఏంటి అని ఇద్దరం మాట్లాడుకొని కొంచెం డిషుమ్ ఫైటింగ్ కూడా చేసేసుకున్నాం అనమాట. సో దాని తర్వాత తలంటు స్నానం చేసుకొని కొత్త బట్టలు తీసుకొని ఉంటాం కదా. సో కొత్త బట్టలు వేసేసుకొని పక్కలోనే టెంపుల్ ఉంది అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళి అర్చన చేపించి విఘ్నేశ్వరుడికి అందరికీ చేసేసుకొని సో మా ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర నుంచి వచ్చేసి శివగంగ పెట్టేకి 85 kilometers ఉంది అనమాట. సో మంచిగా మేము బైక్లో అయితే స్టార్ట్ అయిపోయాము. బైక్లో స్టార్ట్ అయిపోయినాక నెలమంగళ వస్తుంది అనమాట. ఈ నెలమంగళ రూట్ అనమాట. అక్కడ దిగి కొంచెము టీ కానీ ఒక టిఫిన్ ఏం తినలేదు. సో టిఫిన్ మంచిగా నాకు ఇష్టమైన పూరి తినేసి మంచిగా లాస్ట్లో ఒక చాయ్ అయితే తాగుతానండి. నాకు టీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో 1/2 అయితే షేర్ చేసుకున్నాం, టీ ఎక్కువ వద్దు అనేసి. అప్పటికే 10:30 అయిపోయింది అనమాట. సో నేను కొంచెం రిలాక్సింగ్గా టీ అయితే తాగాను అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా రిలాక్సింగ్గా అయితే మేము బైక్లో అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి వచ్చేసి నెల్మంగళం నుంచి 50 kilometers అనమాట. వ్యూ అనేది కూడా చాలా బాగుంది. మేము చాలా కొంచెం టెన్షన్ పడ్డాం, చాలా భయపడ్డాం కూడా, వర్షం పడుతుందేమో రిటర్న్లో కానీ వచ్చేదారిలో కానీ. సో మా లక్కీగా అయితే మేము ఇంటికి వచ్చే వరకు వర్షం పడలేదండి. ఇంటికి వచ్చాక వర్షం పడింది అనమాట. సో మేమైతే సేఫే అనమాట. చూడు, వెళ్తూ ఉన్న దారిలో మంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. కొబ్బరి చెట్లు కానీ, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎక్కడైనా సరే నేచర్ లవర్స్ అండి ఎవరికైనా కానీ. చాలామంది నేచర్ లవర్స్ ఉంటారు. సో అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. రోడ్ డ్రైవింగ్లో చేసేటప్పుడు ఇలా నేచర్గా మంచిగా గ్రీనరీగా ఉంటే చాలా మనసుకు కూడా హాయిగా అనిపిస్తుందండి. ఇంకేమంటే కొంచెం ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందేమో అనుకున్నాము. మేము వెళ్ళేటప్పుడు లేదండి, కొంచెం ఎండగానే అనిపించేసింది. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎండగానే అనిపించింది. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు ఆ రోజు వర్షం అనేది. సో ఇది కూడా ఒక టెంపుల్ అనమాట. కనిపిస్తూ ఉన్నప్పుడు ఒక వేరే టెంపుల్ కనిపిస్తే అట్లా చిన్న క్లిప్ అయితే తీసాము. ఇంకా వెళ్తూ ఉన్న దారిలో వెళ్ళిన పర్పస్ ఒకటి, మేము వెళ్ళే పర్పస్ ఒకటి, కానీ మధ్యలో కనిపించే ఇంకో పర్పస్ అనమాట. సో ఆ పనిని ఆపుకొని, అంటే వెళ్ళే పనిని ఇంకా కొంచెం లేటుగా పోస్ట్పోన్ చేసేసుకొని ఇక్కడ మామిడి తోట కనిపించిందండి. చాలా మంచిగా అనిపించింది. నేను ఇంకా ఎలాగో ఒకలాగా దిగేసి ఫస్ట్ ఎంట్రీ నుంచి మీకు చూపిస్తూ ఉన్నాను. స్టార్టింగ్లోనే ఇలా గేట్ ఉండి పనసకాయ అనమాట, మొత్తం చెట్టు అనమాట. ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. నాకైతే అసలు చాలా హాయిగా అనిపించింది. ఇంకా మనమైతే శివగంగ బెట్టకు కూడా అవసరం లేదు. నాకు చాలా ఇష్టం రవి ఈ ప్లేస్ అనేది. అంటే మాకు మామిడికాయ తోట లేదు, సో అందుకే నాకు ఆ తోటనంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టపడతాను కూడా. సో ఫస్ట్గా అక్కడ దిగి కొంచెం ఆస్వాదించాను అనమాట. చెట్టులో ఎన్ని కాయలు ఉన్నాయి అంటే తినలేను, బట్ ఆశ అనమాట. ఇన్ని కాయలు ఉన్నాయి, మంచిగా ఫ్రూట్ కూడా బాగుంటుంది, జాక్ ఫ్రూట్ కూడా మన ఇంట్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పుకుంటూ మా ఆయనకు వీడియోలో తీసుకుంటూ నాకు ఒక వీడియో క్లిప్ తీయని మా హస్బెండ్ కూడా చెప్తూ ఉన్నానన్నమాట. నేను వెళ్ళేటప్పుడు మ్యాంగోస్ తోట కాబట్టి ఆగాను అనమాట. సో ఇక్కడ పనసకాయల దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు నేను తోటలోకి ఎంట్రీ అవ్వాలని అంటే అక్కడ పర్మిషన్ అయితే తీసుకోవాలా. అక్కడ ఇద్దరు పర్మిషన్ తీసేసుకొని ఇలా ఫొటోస్కి నేను వ్యూ నాకు నచ్చింది అనేసి వాళ్ళకి చెప్పి నేనైతే స్టార్ట్ అయ్యాను లోపలికి. ఇంకా మా ఆయనకి కెమెరా ఇచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా నన్ను క్యాప్చర్ చేయని మా ఆయనకి చెప్పాను అనమాట ఫోన్లో.
సో అదే అండి మీకు చూపిస్తున్నాను చూడండి. మా హస్బెండ్ చూసారా, నేను అక్కడ అడిగి లోపలికి ఎంట్రీ అయ్యాను, కానీ మా హస్బెండ్ మాత్రం మెల్లిగా చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. వాళ్ళు చూస్తే అరుస్తారు, పక్కనన్నా తిను చేయగుడు. నాకైతే ఈ తోటలో పండ్లను చూసిన తర్వాత ఏదో ఈ తోటలో పండ్లన్నీ నావి అన్నట్టుగా నేను అక్కడ చేశానన్నమాట. సో నేను అక్కడ తుంచి అయితే నేను ఏమీ తీసుకోలేదు, అక్కడ కింద రాలిపోయి ఉంటాయి కదా పండ్లు, ఆ పండ్లని నేను ఏర్పంచుకున్నాను. ఒక 4 to 5 4-5 పండ్లు అయితే నేను ఏర్పంచుకున్నాను, అంతకుమించి నేను తీసుకోలేదు. మా హస్బెండ్ ఆ 4-5 పండ్లను కూడా ఎందుకు తీసుకున్నావు, నీకు కావాలనిపిస్తే బయట కొనిపిస్తాను అంటాడు. అరే తిక్క, కొనిపించేది ఎవరికి కావాలా, ఇలా చిన్న చిన్న సరదాలు ఇలాగనే తీర్చుకోవాలి, నీకు అది తెలియదు అని మా హస్బెండ్కి చెప్తూ ఉన్నా. ఇక్కడ వచ్చేసి మ్యాంగో కూడా నేను తింటూ ఉన్నాను కదా, సో నాకు ఇంకా నేను ఆపుకోలేకపోయినాను ఆ మ్యాంగోని తినేయాలి అంటే. అది ఎర్రమూతికాయ అనమాట, ఎర్రమూతికాయ ఉంది, బేనిషా ఉంది, రసాలు ఉన్నాయన్నమాట, ఇంకా కొన్ని పేర్లు తెలీదు, కొంచెం లోపలికి కూడా పోలేదన్నమాట. సో అలా అయితే జరిగింది అండి ఈ తోటలో వచ్చేసి. కానీ మేము టైం స్పెండ్ చేసింది మాత్రం 1 hour. సో మా హస్బెండ్కి కూడా ఇంకొక క్లిప్ యాడ్ చేస్తాను, నువ్వు వెళ్ళి అలా ఇలా చూస్తూ మ్యాంగోస్ని ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండి నా వీడియో క్యాప్చర్ చేసినట్లు ఉంటుంది అని చెప్పాను. నేను ఈ యానివర్సరీకి 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. నా మోస్ట్ ఫేవరెట్ అయితే ఈ డ్రెస్ అనమాట. ఇది నాకు చూడగానే నచ్చేసింది. ఇంకా అసలు నేను లేట్ చేయకుండా ఏమీ పట్టించుకోకుండా ఫస్ట్ నాకు ఇది కావాలి అని చెప్పేసాను అనమాట. సో ఈ డ్రెస్ అయితే తీసేసుకొని ఇంకోటి పింక్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. శారీ అనుకున్నాను, శారీ అయితే బయటకు వెళ్ళకి కంఫర్ట్ ఉండదు అనేసి వద్దనుకొని డ్రెస్గా తీసుకున్నాను. ఈ ప్యాటర్న్లో కూడా లేదనమాట, సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకు ఇంకా ఆ డ్రెస్కి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కూడా నేను మ్యాచ్ అయ్యేటట్టుగా ఇయర్ రింగ్స్ కొన్నాను అనమాట. సింపుల్గా లుక్గా ఉండాలన్నమాట, హెవీగా ఉంటే నాకు కూడా నచ్చదన్నమాట. సో ఇంకా తోటలో మొత్తం తిరుగుతూ అలా కొన్ని రీల్స్ ఏం దిగలేదు, బట్ అలా రౌండ్గా తిరుగుతూ అదే ఒక షార్ట్ వీడియోగా పెట్టుకుందాం అనేసి నేను అలా తీసుకున్నాను, అంతే అండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ వెళ్తూ ఉన్న దారిలో నేరేడు పండ్లు చెట్లు కనిపించాయి అన్నమాట. సో ఆ నేరేడు పండు చెట్లకు కూడా నేను దిగి మా హస్బెండ్ని తరుముతూ ఉన్నాను, వెళ్ళి నేరేడు పండ్లు తీసుకొని రా అనేసి. నాకు వీడియోలో చెప్తుంటే కూడా నవ్వు వస్తుంది, ఎందుకంటే అది స్లోప్ ఉందన్నమాట. ఆ స్లోప్లోంచి దిగి మా ఆయన రావాలంటే వేసుకున్న కొత్త బట్టలు కూడా ఖరాబ్ అయిపోతాయి. ఇంకా పాపం వాళ్ళు పీకేసిన వాళ్ళే కొన్ని మాకు ఇచ్చారనమాట. సో మా హస్బెండ్ అంటూ ఉన్నాడు, ఇంట్లోనే నేరేడు పండ్లు ఉన్నాయి, నువ్వు బయటవే కావాలంటావు ఎందుకు అని అంటాడు. సో నా మెంటాలిటీ ఏంది అంటే కొన్ని చిన్న దొంగతనాలు అంటే పెద్ద పెద్దవి ఏం కాదు, చిన్నటి పండ్లు అలాంటివి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. అలా ఫ్రూట్స్ తీసుకొని తినేది చెట్లలోంచి నాకు అదైతే ఇష్టం అన్నమాట. సో ఇంకా తర్వాత వచ్చేసి శివగంగ బెట్టకైతే మేము స్టార్ట్ అయిపోయాము, నియర్ బైలోనే ఉన్నామన్నమాట. అందుకే కొంచెం మీకు వ్యూ కూడా చూపెడుతూ ఉన్నాను. ఇది ఓ ట్రెక్కింగ్ లాంటిది. సో ఇది వచ్చేసి బాగా 2-3గా కాకుండా ఒక 10 మంది అలా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే చాలా బాగుంటుందండి ఇది. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము, శివగంగ బెట్టే. సో ఇదే అనమాట టెంపుల్ వ్యూ అనేది బయట నుంచి మీకు చూపిస్తూ ఉన్నాను.
శివుడు అనమాట. పైన వచ్చేసి వీరభద్రేయ స్వామి అంట. సో మేము ఎంత వరకు ట్రెక్కింగ్ లాంటిది అని చెప్పాను కదా, సో మేము ఎంతవరకు వెళ్ళామన్నది మీకు వీడియో మొత్తం చివరిలో వరకు మీకు చూస్తే అర్థమైపోతుంది. సో బయట వచ్చేసి దేవుడికి సంబంధించిన సామాన్లు, ప్రసాదము అందుకు అన్నీ ఉన్నాయన్నమాట. సో వచ్చేసి మేము ఇది అనమాట టెంపుల్. పైనుంచి చాలా లోపలికి ఉందండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ బైక్ పార్కింగ్కి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి ప్రయాణం అనమాట, ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇంకా స్టెప్స్ వచ్చేసి 100 to 150 స్టెప్స్ ఏమో ఉన్నాయి అన్నమాట. నేను వేసుకున్న డ్రెస్కి నేను స్టెప్స్ నడచాలంటే చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ప్యాంటే చాలా కిందికి ఉన్నిందనమాట. సో నడుస్తున్నప్పుడంతా ప్యాంట్ వచ్చేసి నాది కాళ్ళకి అడ్డం వస్తూ ఉండేది అనమాట. సో మీకు అందుకే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇంకొకటి వచ్చేసి ఈ టెంపుల్లో ఎక్కువ కోతులు ఉన్నాయండి, ప్రతి చోట కోతులే ఉన్నాయి. ఇది వచ్చేసి అన్నప్రసాదం అన్నమాట. సో భోజనము ఫ్రీగా పెడుతూ ఉంటారు. మనకి ఏమైనా వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే మీకు తోచినంతలో 100, 15, 200 అలా ఇవ్వచ్చు. సో మేమైతే ఏం తినలేదు. మేము 10 o'clockకి అక్కడ 10:30 అంతా టిఫిన్ తినేసి మేము స్టార్ట్ అయిపోయాము. మధ్యలో తోట దగ్గర చాలా టైం అయిపోయింది, అందుకే టెంపుల్కి వచ్చేసరికి 1 o'clock. మేము అనుకున్నాము 1 o'clock టెంపుల్ ఓపెన్ ఉంటుందా అనేసి. సో చాలా బాగా ఉండిందండి, టెంపుల్ వచ్చేసి ఓపెన్లోనే ఉండింది. టెంపుల్ కూడా బాగుంది. ఇంకా ఈ టెంపుల్కి బాగా డెవలప్మెంట్ చేయాలి, కానీ కొంతమంది పట్టించుకోలేదన్నమాట డెవలప్మెంట్ అనేది. సో మేమిద్దరం వెళ్ళడం వలన కొంచెం ఫన్నీగానే అనిపించింది. ఇద్దరం కొంచెం డిషుమ్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ మేము వెళ్తూ ఉంటాం ఎప్పుడు ఇంతే. ఇదే అండి స్టార్టింగ్లో కిందనే టెంపుల్ అనమాట ఇది. ఇంకా మేము ట్రెక్కింగ్కి పైకి వెళ్ళలేదు. ట్రెక్కింగ్ అంటే కొండ కదా, సో ఆ కొండలోనే శివుడు అనేది ఉన్నాడనమాట. మీకు అందుకే వ్యూ చూపెడుతూ ఉన్నాను. సో స్టెప్స్ ఎక్కి శివుడిని అయితే దర్శనం చేసేసుకొని బయటకైతే ఇలా మీకు ఇక్కడ చూపిస్తున్న వేలో ఉంది కదా, సో బయటకైతే వచ్చేసాము. సో విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా ఇది వచ్చేసి ఏదో స్తంభాల్లాగా ఉన్నాయన్నమాట మా హస్బెండ్ వెళ్తూ ఉన్న వేలో. సరే చూద్దాము ఏమున్నాయనేసి మేము ఇలా వచ్చేసాము. కొన్ని స్తంభాలు ఉన్నాయన్నమాట, ఏదైనా ఫొటోస్ తీసుకోవడానికి కానీ బాగుంటుంది. ఇంకా దీని గురించి నేను ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకే పెద్ద ఐడియా లేదండి, నేను వెళ్ళడమే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా మేము ట్రెక్కింగ్ కాబట్టి పైకి వెళ్ళాలి. ఇప్పుడు మేము ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి స్తంభాల దగ్గర చిన్న రీల్ లాగా తీసుకుంటూ ఉన్నాను. రీల్స్ అంటే ఏం సాంగ్స్తో ఏం లేదండి, జస్ట్ అలా ఇలా చూస్తూ తర్వాత ఏదైనా ఇలా తిరుగుతూ, అదే అండి నాకైతే రీల్ అనమాట. దాన్ని ఏదైనా సాంగ్ పెట్టి యాడ్ చేసేస్తాను. సో కొంచెం ఎండగా కూడా ఉన్నింది అని చెప్పాను కదా, సో కొంచెం అక్కడ ఫొటోస్ తీసేసుకొని ఇంకా మేము పైకైతే స్టార్ట్ అయిపోయాము. పైన వీరభద్రేయ స్వామి టెంపుల్, శివుడు టెంపుల్, నందీశ్వరుడు, ఇంకొకటి అమ్మవారు అయితే ఏదో శాంతాదేవినో ఏదో చెప్పారనమాట. సో అమ్మవారు అయితే ఉన్నారు అక్కడ అనమాట. ఆ టెంపుల్లో అంటే పైన మేము వెళ్తున్న టెంపుల్లో ఒక రోలు లాగా ఉందండి. అందులో మనకు ఏదైనా తలుచుకొని లోపలికి చెయ్యి పెడితే మనకు ఆ వాటర్ అనేది మనకు టచ్ అయితే మన కోరిక నెరవేరినట్టే. ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి, ఎందుకంటే మేము అంత పైకి వెళ్ళలేకపోయాము. పిక్చర్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇదే అండి నేను చెప్పినది అనమాట. ఇందులో చెయ్యి పెట్టి మనకు వాటర్ అనేది కింద టచ్ అయితే మన కోరిక నెరవేరినట్టు. సో మేము అంత పైకైతే వెళ్ళాలి. సో మేము ఇంకా ఎంత దూరం వెళ్ళామనేది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. సో కొంచెం దూరం అయితే ఎక్కాము. తర్వాత పైకి ఎక్కిన తర్వాత వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉందనేసి కొంచెం పిక్ అయితే యాడ్ చేశాను చూడండి.
వాటర్ ఆడదే చూడు కెరే. వాటర్ ఇల్వా. చూసారుగా నేను ఎంత అలసిపోయానో. స్టెప్స్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, వంకర టింకరగా ఉంది అన్నమాట. సో మేమే నడవలేకపోయాము అంటే మాకంటే ఏజ్డ్ పర్సన్స్ వచ్చారండి, చాలా బాగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఎందుకు పోలేము అని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేమైతే ముందుకైతే మా ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. కానీ మధ్యలో ఏం జరిగింది అనేది మీకు ఇక్కడే చూడండి. బాగా అలసిపోయాము. ఇంకా మధ్యలో వచ్చేసి వాటరు, జ్యూస్ ఇవన్నీ కనిపించాయి అన్నమాట. కొంచెం ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టారు. కానీ ఫ్రూట్స్ తిందాము అక్కడ అనుకుంటే చాలా వరకు ఈగలు వాళ్తూ ఉన్నాయని నాకు ఇంకా ఇష్టపడలేదు. అందుకే మాజా అయితే తీసుకున్నాను అనమాట. సో దాంతోపాటు ఇంకా చిన్నపిల్లల మెంటాలిటీ అయితే నాకు ఇంకా పోలేదన్నమాట. చిన్న చిన్నటివి బిస్కెట్స్ లాగా, చిన్న చిన్నటివి ఏవో ఒక చాక్లెట్స్ లాగా ఉంటే నాకు కనబడితే తీసుకుంటూ ఉన్నాను. బట్ ఆవిడకి చెప్తూ ఉన్నాను, అవి వచ్చేసి 10 రూపీస్కి మా పక్క 4 వస్తాయి, కానీ ఆవిడైతే 10 రూపీస్కి 2 అంట. సో అందుకని నాకు నవ్వొచ్చింది. ఇంకా దాహం ఎక్కువ వేస్తూ ఉంటే నేను ఇంకా బాటిల్, ఇది మాజా బాటిల్ తీసేసుకొని కాలీటర్ అనమాట, కాలీటర్ బాటిల్కే 30 రూపీస్ ఛార్జ్ చేసింది. అంటే కొంచెం కొండపైన కదా, వాళ్ళు కూడా కొంచెం ఎక్కువే పెట్టారనమాట అమౌంట్. సో పర్వాలేదు, మా దాహం కంప్లీట్ అవ్వాలని ఇంకా తాగేసాము. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి స్టార్ట్ అవ్వాలా. టెంపుల్ ఉంది అనమాట, అదే మీకు చెప్పాను కదా, ఇలా రోలు ఉంది, అందులో ఒక నందీశ్వరుడు పక్కలోనే ఉంటాడు అనేసి. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి ఇంకా ఇక్కడ నుంచి ఏం జరిగిందో మీరే చూడండి. అర్జుడు ఇకలాటకే ఫ్రెండ్స్, మేము ఇలా పోవాలి మా వే అనేది. అక్కడ కోతులు అడ్డుపడుతున్నాయని మా హస్బెండ్ రిటర్న్ తీసుకుంటున్నాడు భయపడి. కోతులకి కూడా భయపడతారమ్మా. బ్యాగ్ ఉంది, అది కాక కొంచెం అవన్నీ బ్యాగులన్నీ లాగుతూ ఉన్నాయి, అర్థం కావట్లే. కొంతమంది క్రాస్ అయితే వెళ్ళిపోయినారు, క్రాస్ చేసుకొని. ಅಕ್ಕ ಇಲ್ಲಿಂದ ಎಷ್ಟಿದೆ ಅಕ್ಕ? ತುಂಬಾನೇ ದೂರ ಇದೆಯಾ? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು ನೀವು? ಒಳಕ ತೀರ್ಥಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾ? ಇನ್ನ ಮೇಲ್ಗಡೆ ನೀವು ಇನ್ನೂ ಒಂದು 1 ಅವರ್ ಆಗುತ್ತಾ? 1 ಅವರ್ ಅಂತಲ್ಲ, 100ಗೆ ಒಂದು 10% ಹತ್ತಿದ್ದೀರ ಅಷ್ಟೇನಾ? ಇನ್ನು 90% ಐತಿ. 90% ಇದೆಯಾ? అయ్యో, ఇంకా 90% ఉందంట. మేము వెళ్ళే దారి రిటర్న్ వెళ్ళాలా, ముందుకు పోవాలని ఆలోచిస్తూ ఉన్నాము. ಏನು ಇಷ್ಟಿದೆಯಲ್ಲ ವಾಟರ್ ಬಾಯಿ ಥರ ಇಷ್ಟ ರೋಲ್ ಏమంటారు ಕನ್ನಡ? ಇಷ್ಟ ಇದೆ ವಾಟರ್. ಕೈ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ನೋಡಿದ್ದೀನಿ ನಾನು. ಹೋಗಿ ಬರ್ತಾ 1 అవర్ ఆగుతా? సరే ట్రై చేద్దాం. మధ్యలోనే ఆగిపోయాడు మా హస్బెండ్. నేను కోతికి ఒకటే జాత అవుతుందా చెప్పండి? ఈ కోతి చూస్తే పోదు, అందరినీ ఇప్పుడు పరిగెత్తించింది. కొంతమంది జనాభా పారిపోయారు, మేము మాత్రం మిగిలిపోయాము. ఈ కోతి భలే భయపడిస్తుంది, అన్ని కోతులే ఉన్నాయి. మా హస్బెండ్ ఏమో రాడు, నేనేమో ధైర్యం చేసి పోలేను. నా డ్రెస్ కూడా అలానే ఉంది అంటున్నాడు. అలానే ఉందా ఫ్రెండ్స్? ఒకసారి చూపిస్తాను చూడండి. సో లేదు కదా. సో మరి నేను కోతికి ఎలా కాంబినేషన్ అవుతాను? ಸೊ మా ಹಸ್ಬೆಂಡು ಕೋತಿ ఒకటే ಜಾತಿ. ಸೊ ನಾನು ಹೋಗುತ್ತೆ, ಅವ್ರು ಬರಲ್ಲ. ಬರ್ತೀಯಾ? ಬರಲ್ಲ ಅವರು. ఏం రవి, వెళ్దామా? రిటర్నా రివర్సా?
రిటర్న్ ఇంటికి కన్ఫామ్. ఇందాక నా పక్కలో ఒక ఆవిడ కూర్చొని ఉంది. పాపం ఆవిడ కూడా నడవలేక ఉంది. వాళ్ళ హస్బెండ్ ఏమో ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తున్నాడు పైకి. కానీ ఆమెకు వచ్చేసి నా వల్ల కాదు, నేను రాలేను అంత దూరము అనేసి. కానీ చాలా దారుణంగా ఉందంట. పైన వచ్చేసి స్టెప్స్ అయితే అసలు వంకర టింకరగా ఉన్నాయంట. మేము ఇంతవరకు నడిచినందుకే చాలా ఏమంటారు కన్వీనియంట్గానే ఉంది. బట్ ఏజ్డ్ పర్సన్స్ కూడా నడుస్తూనే ఉన్నారు. కాకపోతే కొంచెం రాళ్ళు అవి ఇవి గుచ్చుకుంటున్నాయి. ఇంకా పైకి వెళ్ళే కొద్ది కూడా కొండపైన చాలా దారుణంగా ఉందంట. రివర్స్ ఒకే దారినే, పొయ్యికి వచ్చేకి ఒకే దారినే అంట. సో మెయిన్ వచ్చేసి మేము రిటర్న్ వచ్చేసింది కోతుల వల్ల. అసలు ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయి, వెంబడిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకా నేనేమో పరిగెత్తలేను, అందుకనేసి ఇంకా రిటర్న్ తీసుకున్నాము. అప్పటికే 4 o'clock అయిందనమాట అక్కడ నుంచి. సో ఇంకా రిటర్న్ వచ్చేసాము. మేము నియర్ బైలోనే ఇంకా అక్కడ దిగేసి ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం తినలేదు కదా, ఇంకా 4కి మేము తింటూ ఉన్నామండి. సో ఆ రోజు వచ్చేసి నా యానివర్సరీ థర్స్డే పడింది అనమాట. సో నాన్ వెజ్ తినేయలేదు నేను కూడా. అందుకే ఈ వెజిటేరియన్ పర్సన్తోనే వెజిటేరియన్నే తిన్నానండి, వెజ్జే తిన్నాను. ఎందుకంటే తను నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి ఇంకా అఫ్కోర్స్ నేను కూడా వెజ్జే తినాలి ఒక రోజైనా కదా, ఇంకా తనతో ఎప్పుడైనా బయటికి వచ్చేది అనేసి. ఇంకా తనకి చాలా ఇష్టమైంది నాన్స్ అనమాట. లేదంటే పన్నీరు, మష్రూము, ఇంకా అంతకుమించి ఏముంటాయి చెప్పు వెజ్లో. ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, చికెన్ బిర్యానీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా అలాగనే సరే కాంప్రమైజ్ అయ్యి నేనే వచ్చేసి ఇంకా నాన్సే చెప్పు అని చెప్పాను, పన్నీర్ కర్రీ చెప్పాను. సో టేస్టీగా చాలా బాగుంది అన్నమాట. సో మంచిగా కుమ్మేసాను, చాలా బాగా అనిపించేసింది కర్రీ కూడా. ఆకలితో ఉన్నాము. సో మేము ఇప్పుడు తినేసి మూవీకి వెళ్ళాలా అనుకున్నాం అనమాట. నైట్ అనమాట. ఆ రోజే సినిమా రిలీజ్ అయిందనమాట, రామ్ చరణ్ మూవీ పెద్ది. సో ఆ మూవీకి అయితే ఇంకా టికెట్స్ బుక్ చేసేసుకొని చాలామందే వెళ్ళామన్నమాట, రవి వాళ్ళ రిలేషన్లో అనమాట. మూవీ ఓకేగా అనిపించిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవే అండి నేరేడు కాయలు. సో వాళ్ళు పీకుతూ ఉన్నప్పుడు మేము కలెక్ట్ చేసుకున్నాం కదా, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇవ్వండి అని ఇప్పించుకున్నాను. అదే అనమాట, ఇంతవరకు ఇప్పించుకున్నాను. సో ఇంకా నైట్ వచ్చేసి మాకు 11:30 షోకి అండి అనమాట. మాకు ఇది మూవీ టికెట్స్ చిక్కింది కూడా. సో 11:30కి మేము వెళ్తే నైట్ రిటర్న్ వచ్చేసరికి 2:30 అయిపోయిందండి. సో ఇంకా మేము 3 o'clock ఇంటికి వచ్చి అప్పుడు పడుకున్నామండి. ఇంకా ఆ రోజు కేక్ కట్ చేద్దాము అనుకుంటే ఇంకా మేమేం చిన్నపిల్లలం కాదు కదా, అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. ఎందుకు అంటే బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకా కేక్ గురించి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేకపోయాము. సో ఇది అండి మా వీడియో, మా యానివర్సరీ వీడియో అన్నమాట. సో సింపుల్గానే జరుపుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కొన్ని ఫొటోస్ అయితే పెడుతూ ఉన్నాను, చూసేయండి. తోటలోటివి, టెంపుల్లోటివి కూడా. సో మీరిచ్చే లైక్, మీరిచ్చే కామెంట్స్, మీరిచ్చే సబ్స్క్రైబర్స్తోనే నేను కూడా వీడియోస్ ఇంకా మంచిగా పెట్టాలనైతే అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ద నెక్స్ట్ వీడియో. మరొక వీడియోతో కలుద్దాం.